సార్ మేము మా పేరెంట్స్ గురించి ఆలోచించి కూడా కాకతీయ యూనివర్సిటీ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో విద్యార్థులైతే రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ మెస్లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ విద్యార్థులు ప్రతిరోజు ధర్నాలు రాస్తారోకాలు చేపట్టినప్పటికీ యూనివర్సిటీలో ఎలాంటి మార్పు అయితే రావడం లేదని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ మెస్లో ఇటు అన్నంలో పురుగులు రావడం, కర్రీలో పురుగులు రావడం ఇలాంటి అనేక సార్లు వస్తున్నాయి. ప్రతిరోజు విద్యార్థులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు కూడా పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ వద్ద ఉన్నాము. ఈ హాస్టల్లో కూడా విద్యార్థులు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు సదుపాయాలు సరిగ్గా లేవు. ఇక్కడ చూస్తే మొత్తం దుర్వాసనతో చూసి లేడీస్ హాస్టల్ పరిస్థితి ఇక్కడ చాలా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో అనేక మంది పిల్లలు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు సరిగ్గా లేవు, దుర్వాసన వస్తుంది. అనేక రూమ్లలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇప్పటికీ విద్యార్థినులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడికి రిజిస్టర్ రామచంద్రరావు గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. సమస్యల పట్ల పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం రిజిస్టర్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా చాలామంది విద్యార్థులు అయితే ఇప్పటికీ ఆందోళన చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకసారి రిజిస్టర్ రావు గారు ఒక నిమిషం సార్ రామచంద్రరావు గారిని మాట్లాడదాం. ఏంటి సార్ ఈరోజు విద్యార్థినులు రోడ్లు ఎక్కారు, మాకు సదుపాయాలు సరిగ్గా లేవని ఎక్కారు. ఏంటి మీ దృష్టికి ఏం వచ్చాయి, వాళ్ళ సమస్యలు ఏం తీసుకొస్తున్నారు? ప్రధానంగా ఉమెన్స్ హాస్టల్కి సంబంధించి కొంత పిల్లలకు ఉండటానికి అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే సరిగా డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, లేదంటే రూమ్స్ క్లీన్ చేయడం కానీ, వర్కర్ల యొక్క కొంత నిర్లక్ష్యం వల్ల వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాంతో ఏంటంటే ఇమ్మీడియట్గా వీళ్ళకు ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ సరిపోను హాస్టల్స్ కూడా లేవు. విద్యార్థుల సంఖ్య ఎందుకంటే ఒకప్పుడు 20% మాత్రమే అమ్మాయిలు ఉండేది. 20% ఉన్నప్పుడు కట్టినటువంటి హాస్టల్స్ ఇప్పుడు 80% అమ్మాయిలు అయినరు, 20% మాత్రమే అబ్బాయిలు అయినరు. కాబట్టి 80% అమ్మాయిలు కావడంతో ఏంటంటే అమ్మాయిలకు సరిపోయిన హాస్టల్స్ అయితే లేవు. దానికి సంబంధించి మేము ప్రతిపాదనలని గవర్నమెంట్కి పంపించాము. గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ 2 హాస్టల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక 3 హాస్టల్స్ మన డబ్బులలోకి వెళ్ళి అంటే మన బడ్జెట్లో నుంచి కట్టడానికి మేము అది ప్రపోజల్ పెట్టినాము. ఈ మధ్యన ఈసీ ఉంటే ఒరిజినల్గా ఇవాళ ఉండే ఈసీ, ఆ ఈసీ ఉండడంతో వీసీ గారు సిక్ కావడం, రెండవది అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఆమె లీవ్లో ఉండడం. మెయిన్గా వీళ్ళు వచ్చే సమస్యలు ఏంటంటే ఇక్కడ దుర్వాసన వస్తుంది, టాయిలెట్స్ సరిగ్గా లేవు, ఇవి వచ్చింది. దీనికి వాటర్ కూడా సరిగ్గా లేవు అని చెప్తున్నారు. కుక్కలు కూడా వస్తున్నాయి, ఎప్పటికీ ఇదే వస్తున్నాయి. అదేవిధంగా మెస్లో భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా కూడా వాళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా అబద్ధం లేదండి. 100% పందులు వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ వాసన వస్తుంది, చూస్తున్నారు కదా వాసన వస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం అయితే. జేడీ కేర్ టేకర్ ఎవరండి సార్? ఇప్పుడు లేడీస్ కేర్ టేకర్ విజయలక్ష్మి ఉంది. విజయలక్ష్మి డైరెక్టర్ శ్రీలత గారు ఉన్నారని చెప్పండి మేడం. కొంత పిల్లల సుమలత మేడం ఎవరండి? సుమలత మేడం ఎవరు సార్? సుమలత మేడం ఇదేనండి. కొంత ఇప్పుడు చెప్పే పిల్లల ఉద్దేశం ప్రకారం ఏంటంటే సుమలత అనేటువంటి ఒక డైరెక్టర్ మేడం ఉంది. ఆ డైరెక్టర్ మేడం పట్టించుకోవడం లేదు, రావట్లేదు అని చెప్పి పిల్లలు చెప్తా ఉన్నారు. నా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా ఆ వర్కర్ల మీద, డైరెక్టర్ మీద కూడా మిగతా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారో నీట్నెస్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సుమలత మేడం ఉండాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సిందని. అసలు ఏంది అటెండెన్స్ పరంగా? బేసిక్గా సుమలత మేడం డైరెక్టర్ అండి, ఆమె టీచరు. మిగతా టైంలో ఆమె ఏదైతే టీచింగ్ టైం కాకుండా మిగతా టైం హాస్టల్లో కూడా వచ్చి ఆమె ఇక్కడ ఇంతమంది విద్యార్థులను చూసుకోవాల్సిన ఆమె రాకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా ఆమె మీద కూడా ఇమీడియట్గా నేను ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను. పిల్లలతో ఇంత ఇబ్బంది పడతా ఉంది, మీరు ఏం చేస్తున్నారని. ఈ రీసెంట్గా ఏం చేసినామంటే ఒక 2 జాయింట్ డైరెక్టర్లను కూడా ఇచ్చాము ఇక్కడికి. అమ్మాయిలకు సంబంధించిన నలుగురు జాయింట్ డైరెక్టర్లను కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత హాస్టల్ కొత్త మెస్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది.
అదైతే కానీ పిల్లలకు కొంత ఇబ్బంది తప్పేది ఉంటుంది. సార్ మెస్ బిల్లు మంత్లీ బయటకు రావాలి. మెస్ బిల్లుల గురించి కూడా సమస్య ఉంది. పిల్లలు మెస్ బిల్లు ఎవ్రీ మంత్ పెట్టాలని చెప్పి అంటున్నారు. ఆ మెస్ బిల్లు కూడా పెట్టేయడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. డిసెంబర్లో ఇప్పుడు ఈ సమస్యల దృష్ట్యా మీరు అబ్జర్వ్ చేసిన సమస్యల దృష్ట్యా ఏ విధంగా తీర్చబోతున్న ప్రజెంట్ ఇక్కడ ఉన్న దీనికి సంబంధించినది మిగతా అవసరం అనుకుంటే బయట నుంచి కొంత లేబర్ని పెట్టైనా కూడా ఇమీడియట్గా దీన్ని క్లీన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. మనం చూసి ఇక్కడ చూడండి ఎంత దుర్వాసన వస్తుంది. ఎలా ఉండగలుగుతారు పిల్లలు? ఏ విధంగా ఇక్కడ నిలబడితే వాసన వస్తుంది, మనమే చూస్తున్నాం కదా. 100% 1-2 డేస్లో మొత్తం ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు సార్, చాలా రోజుల నుంచి అవుతుందని చెప్తున్నారు. అంటే వారు చేయాల్సిన అంటే వారు ఉన్న సిబ్బంది వారు ఏం చేస్తున్నారు? అలాంటి వారితో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా వీలైనంత ఒక 3-4 డేస్లో నేను ఇవన్నీ కూడా క్లియర్ చేపిస్తా. పిల్లలకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా క్లీన్ చేయొచ్చు. విద్యార్థులు వాడుతూ ఏంటి చెప్పండి మీ సమస్య? మేము ఏం చెప్పినా కూడా డైరెక్టర్ దాకా పోతుంది కానీ ఆమె అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏదన్నా అయినా కూడా మేము సస్పెండ్ చేస్తామని కాల్ చేసినప్పుడు మాట్లాడితే అదే మాట్లాడుతుంది తప్ప ఒక్క రోజు వచ్చింది లేదు. అసలు ఈ బ్లాక్ సార్ విజిట్ చేసింది కానీ మేడం ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. ఆమె వచ్చే ఎగ్స్ బనానా తీసుకుని వెళ్ళిపోతుంది ఆమె, అంతే. ఆమె అంతకు మించి ఇంకేం కూడా చేయదు. అవైలబుల్ ఉన్నారంటే మా కేర్ టేకర్ మేడం తప్ప ఎవరు రెస్పాండ్ గారు, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. జేడీ మేడం, కేర్ టేకర్ మేడం తప్ప ఎవరు రారు. ఇప్పుడు జేడీ మేడం వచ్చారా? మేడం జేడీ అంటే మాకు ఈ రోజు వరకు తెలియదు ఆమె జేడీ అని. అట్లా ఎట్లుంటుంది? డైలీ వచ్చి చూడాలి కదా హాస్టల్ ఎట్లుంది. వాళ్ళు ఒక్క రోజు ఉంటే తెలుస్తుంది. ఎప్పుడు రారు మా దగ్గరికి. జేడీ ప్రజెంట్ ఇక్కడ జేడీ మేడం ఉన్నారని చెప్తున్నారు. వారు ఇంతవరకు వీళ్ళు చూడలేదని చెప్తున్నారు. ప్రజెంట్ వారికి ఏమంటారు? రీసెంట్గా జేడీ ఒక 4 జేడీలను కూడా ఇవ్వడం అటువంటి జరిగింది అమ్మా. రీసెంట్గా వాళ్ళు ఒక 4 జాయింట్ డైరెక్టర్లను కూడా ఇచ్చాము. వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ చేయలేనట్టున్నారు. ఇంకా వాళ్ళను పిలిచి ఇవాళ కారణాలు ఏంది, ఎందుకు ఇంకా వెళ్ళలేదు అన్నది నేను ఇమీడియట్గా ఇవాళ తెలుసుకుంటాను. వీళ్ళు చెప్తున్నా మనకు మంది కొంచెం చెప్తాం. ఇంకేంటి సమస్యలు ఏంటి? నార్మల్గా వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు, ఫుడ్ మంచిగా ఉండదు, ఫుడ్ చేసేవాళ్ళు హైజీనిక్గా ఉండరు అసలు మెయిన్. మళ్ళీ ఇంకా ఇటు నుంచి వస్తుంటే లైట్స్ ఉండవు. నైట్ టైం మెస్కి రావాలి కదా, మేము పోతున్న హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మెస్కి రావాలి, లైట్స్ ఉండవు. డ్రైనేజ్ బ్లాకే 1 మంత్ అవుతుంది, అది క్లీన్ చేయించినట్టు కూడా లేదు పోతున్న హాస్టల్లో. మళ్ళీ ఈ బ్లాక్ షిఫ్ట్ చేసారు, అక్కడ కూడా హైజీనిక్ లేదు. హైజీనిక్ లేకుండా షిఫ్ట్ చేసారు. అప్పటికప్పుడు మేము వెళ్ళిపోవాలి, ఇక అక్కడ క్లీన్ చేయకుండా వెళ్ళిపోవాలి. మేము ఎట్లుంటారు? రూమ్కి 6 మెంబర్స్ ఎట్లుంటారు? ఒక్క రూమ్లో 6 మెంబర్స్ ఉంటారా? మేమే క్లీన్ చేసుకోవాలి, మేమే చేసుకోవాలి అంతా. వర్కర్స్ ఎందుకుంటారు మరి? వాళ్ళు మేము మాట్లాడితే మాతో వరుతారు, మా మీద గొడవ పడతారు. అసలు మేము ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం? చాలా టైమ్స్ సార్ దగ్గర తీసుకెళ్ళినాం. వాళ్ళు ఇంకా ఏది కూడా డే 1 నుంచి మేము వచ్చినప్పుడు ఈవెన్ ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినట్టు చేస్తారు. అసలు చేస్తున్నారు ఫుడ్ పెట్టే సమయంలో ఏదో బిచ్చబోళ్ళకి వేసినట్టు వేస్తారు. మేము ఎగ్జామ్స్ రాసుకొని మేము వస్తే లిటరల్లీ ఎట్లా బిహేవ్ చేస్తారంటే మేమేదో ఇచ్చినాం అన్నట్టు చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు పెడతలేరు కదా. టిఫిన్ మాకు దోశ ఒక్కటి పెడితే సరిపోతుంది అన్న. మేము లైబ్రరీకి వెళ్ళాలంటే మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళాలి, అక్కడ సెకండ్ గేట్ వరకు మేము వెళ్ళాలి. అస్సలు అది మాకు ఉండనే ఉండదు. కూడా మేము వచ్చేసరికి ఉండదు. ఇఫ్ ఏమన్నా అడిగితే ఉండదు, మీరు ఎవరిది తిన్నారు అట్లా మాట్లాడతారు. ఏమన్నా అంటే మాకు రివర్స్ అడుగుతారు. రివర్స్గా ఏమన్నా అంటే బెదిరించుడు తప్ప ఏం లేదు. సాంబార్ కానీ ఫుడ్ కానీ ఇట్లా ఉంటుంది, వాటర్ ఉంటుంది. సాంబారు వాటర్ ఉంటుంది, ఫుడ్ ప్రాపర్గా ఉండదు, పెట్టింది ప్రాపర్గా పెట్టరు. వీక్లీ 3 times రైస్ పెడతారు, అది నార్మల్ రైస్ పెట్టరు, బగారా రైస్ పెడతారు. అది అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళే సమయంలో లైట్స్ లేక ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, నైట్ టైమ్స్ బర్రెలు వస్తాయి, పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి. అవి కుక్కలు అక్కడనే మాతో ఉంటున్నాయి. మేము ఎట్లుండాలి? వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు. ఏమన్నా ఉడిచేటోళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా మా మీదకే రివర్స్ అయ్యి టీ-షర్ట్లు షార్ట్స్ అని. అవి అసలు రీజనా? మా హాస్టల్స్లో మేము ప్రైవసీగా ఉంటాం, ఎట్లా ఉంటాం, వాళ్ళకి ఎందుకు? టీ బ్లాక్ ఏమన్నా అయితే అది ఇన్ఫార్మ్ చేయడానికి మేము మెస్ దగ్గర ఉన్న అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మెస్ దగ్గర ఉన్న వాచ్మెన్ అక్క దగ్గరికి పోవాలి. ఇక్కడ ప్రాబ్లం అయితే సీరియస్ ఉండి గ్యాప్లే అనిపోతారు. ఒక అమ్మాయికి ఫిడ్స్ వచ్చిందన్న, ఫిడ్స్ వచ్చింది. ఆ ఫిడ్స్ వచ్చినప్పుడు అంబులెన్స్కి మేము కాల్ చేయాలి, ఇక్కడ రివర్స్ ఇవ్వలేదు తెలుసా. నైట్ మాకేమన్నా అయితే ఎవరికి చెప్పుకోవాలి? కాల్ చేసి కారు వాళ్ళు అక్కడే ఉండని అని.
ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి సమస్య ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి అయితే ఇప్పటికైతే విద్యార్థులు అయితే చాలా ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ లోపలికి కుక్కలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ గారు కూడా చెప్తున్న విషయం ఏంటంటే పిల్లలు పడే ఆవేదన అనేది కరెక్టే అని చెప్తున్నారు. తాను కూడా ఒప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ పిల్లల సమస్యలకైతే ఎన్నిసార్లు చెప్పకుండా వారైతే నెరవేర్చడం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ కుక్కల పరిస్థితి కూడా కుక్కలు కూడా చాలా వస్తున్నాయని చెప్తున్నారు. ఇది నార్మల్గా నిర్మాణం ఈ మెస్ కోసం ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పెద్ద ప్రసిద్ధి చెందిన కాకతీయ యూనివర్సిటీలో పెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మనం చూసే లైవ్లో కుక్కలు కూడా మనకు దర్శనం. మెస్ కోసం ఉపయోగించిన రూమ్, కానీ ఇక్కడ రూమ్స్ అయితే కాకతీయ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందిన కాకతీయ యూనివర్సిటీలో రూమ్స్ లేక పిల్లలైతే ఇలా బెంచ్ల పైన ఇలాంటి పరిస్థితి దుస్థితిలో విద్యార్థులు ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ విద్యార్థులు చాలామంది రోడ్డు ఎక్కిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి సమస్య నెరవేరడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి సమయంలో కూడా లైట్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ లోపలికి పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయని మోషన్ పోయిన ఇలాంటివి కూడా కనిపిస్తుంది. దర్శనం ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎంత దీనస్థితిలో పిల్లలు బతుకుతున్నారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులతో పాటుగా కుక్కలు కూడా ఇక్కడనే ఉంటున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఇక్కడ కేర్ టేకర్లకు, అధికారులకు, సెక్యూరిటీలకు కూడా చెప్పినా కూడా ఎలాంటి లాభం లేకుండా పోతుందని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్న పరిస్థితిలో ఇప్పుడు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది మనకు లైవ్లో కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కుక్కలు, తేళ్ళు, పాములు, అదేవిధంగా పందులు, ఇలాంటి బర్రెలు అనేకవన్నీ వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ వారైతే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దుర్వాసన, శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే రిజిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళేప్పటికీ అధికారుల దృష్టికి కూడా ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రిజిస్టర్ని కూడా నిలదీయడం జరిగింది. ఇక్కడ చూస్తే మొత్తంగా చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. జస్ట్ 2 నిమిషాలు కూడా ఇక్కడ నిల్చుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ చుట్టుపక్కల కుక్కలతో పాటుగా బర్రెలు, పాములు కూడా వస్తున్న నేపథ్యం విద్యార్థులు మనకు చెప్తున్నారు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనేది. ఒకసారి మనం చూస్తే ఇది ఏ విధంగా ఎంత గలీజ్గా ఉంది. తినే ఆహార పదార్థాలను కూడా ఇంతవరకు నీట్గా క్లీన్గా చేయలేని పరిస్థితిలో ఇలాంటి అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శానిటైజేషన్ సరిగ్గా లేకపోతే విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలను ఒకసారి మనం విద్యార్థులతో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఒక్కటే వాష్రూమ్ ఉంది, అటు కూడా ఒకటే, పైన కూడా 2 గంతే. ఎంతమంది ఉన్నాం తెలుసా? బీటెక్ ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ వరకు ఉంటారు, 3rd ఇయర్ 2nd ఇయర్స్ కలిసి. ఒక్క 2 వాష్రూమ్స్లలో ఎలా సఫిషియెంట్ అవుతాం మేము? మళ్ళీ మాకు కాలేజ్ కూడా అంత దూరం ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. మాకు ఫుడ్ కూడా ఇవ్వరు కరెక్ట్ టైంకి. మేము లైన్లో ఉండి వెళ్ళే వరకు క్లాస్కి టైం అయింది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది డైలీ. అది ఎవ్వరికి చెప్పినా అర్థం చేసుకోరు. మ్యామ్ వాళ్ళకి చెప్పినా, ఇక్కడ వీసీ మ్యామ్కి చెప్పినా, ఎవ్వరికి చెప్పినా, జేడీ మ్యామ్ వాళ్ళకి చెప్పినా ఎవ్వరు అర్థం చేసుకోరు. రావాలమ్మా అంటారు. అక్కడ కార్నర్కి ఉంది మాకైతే. ఇక్కడ లైబ్రరీ దాటి అక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ ఇంకా 2 వాష్రూమ్స్లలో ఇంత మెంబర్స్ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఎలా వెళ్తాం? అంటే ఫుడ్ సరిగ్గా లేదా? అంటే సఫిషియెంట్ ఫుడ్ పెడుతున్నారా లేదా? ఫుడ్ సరిగ్గా ఉండదు. అందరూ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒకటే మెస్. ఆ మెస్లో బీటెక్ వాళ్ళకి కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్ నుండి మేము ఎంతసేపు ఉండాలి తెలుసా మెస్లో లైన్కి? ఆ లైన్లో ఉండి ఫుడ్ తినకుండా కూడా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఫుడ్డే ఉండదు మాకు. బీటెక్ అక్కడ కాబట్టి ఇక్కడ దాకా రాలేము. ఫుడ్ పెట్టారు మాకు, బాక్సెస్కి ఇవ్వమంటే పెట్టారు. మార్నింగ్ టిఫిన్ వల్ల దీనివల్ల పీజీస్కి బీటెక్ వాళ్ళకి ఒకటే లైన్ అవ్వడం వల్ల ఫుడ్ ఉండదు మార్నింగ్. ఈ నార్మల్ డేస్లో అంటే ఓకే, బట్ ఎగ్జామ్స్ ల్యాబ్స్ టైంలో చాలా ఇబ్బంది అయ్యేది. నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళేసరికి టైం సరిపోదు, ఇదే ఇబ్బంది. మళ్ళీ అక్కడ క్లాస్కి లేట్కి వెళ్ళేసరికి క్లాస్లో ఎలో చేయరు కరెక్ట్గా. మీకు ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి అధికారుల దృష్టికి అయినా వారికైనా చెప్పారా మాకు ఫుడ్ సరిపోవడం లేదని? ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రొవైడ్ చేయరు. మ్యామ్ మాకు ఒక లంచ్ బాక్స్ అన్న ప్రొవైడ్ చేయాలంటే ఆడ ఉండి అంటే వాళ్ళు ఇవాళ లేదమ్మా, ఇవాళ లేదు, ఇవాళ ఎందుకు ఇస్తాం మేము? మొన్న రాకంటే ఒకలా ఇప్పుడు ఇవ్వం అని అంటారు. ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేయండి అంటే లేదు. యాక్చువల్గా మేము డోర్స్కి లాక్స్ లేవు, పెన్స్ యూజ్ చేసి పెట్టుకుంటున్నాం. గర్ల్స్ అలా ఉండగలుగుతారు అసలు?
శానిటరీ ప్యాడ్స్ ఇక్కడనే వేస్తారు, ఆంటీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేస్తాం. మేము డస్ట్బిన్లు అట్లీస్ట్ ఇక్కడ పెడతాం, వాళ్ళు అట్లీస్ట్ బయట వేయొచ్చు కదా, అక్కడనే వేస్తారు. వాష్రూమ్స్ 2 వాష్రూమ్లలో ఆల్మోస్ట్ ఇంతమంది ఎలా సఫిషియెంట్ అవుతారు, వాళ్ళైతే ఉండగలుగుతారు. ఒక 2 days వచ్చి ఉండమనండి, వాళ్ళు ఉంటే తెలుస్తుంది. మాకు ఇంతగానం అసలు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. ఫ్యాన్స్ ఉండవు. మొన్న అయితే రీసెంట్గా ఫ్యాన్ అయితే కింద పడిపోయింది, నేను చూపిస్తా అండి. బయలక్క ఆమె లేదు అక్కడ, లేకపోతే ఆమె మనిషితో ఒక అమ్మాయి జరిగింది. అదే అమ్మాయి ఉంటే స్నేక్స్ కూడా వస్తాయి బాత్రూమ్లలో, ఎవరికైనా చెప్తే రావు. మెయిన్గా వాటర్ రావు. ఆ అంకుల్కి కాల్ చేస్తే వస్తున్నా అంటాడు, అని రాడు కూడా. మేము ఏం చేస్తాం అసలు? ఇది విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే వారు ప్రతి సమస్య ఉందనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా పెచ్చులు ఊడిపడడం, ఫ్యాన్లు కింద పడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి, తలలు పగిలిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా అదే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, అదే సమస్యలు రిపీట్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు అయితే ఇప్పటికీ రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని చేసినా యూనివర్సిటీ అధికారులు మాత్రం చలనం రావడం లేదంటూ ఇటు విద్యార్థులను అయితే తెలుపుతున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక పేరు గాచిన యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మేము పడుతున్న ఇబ్బందులు అయితే ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. సమస్యలతో నిలయంగా అయితే కాకతీయ యూనివర్సిటీ మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఫ్యాన్లు పనిచేయడు, అయితే టాయిలెట్స్ కూడా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ సరిగ్గా లేవని చెప్తున్నారు. అదేవిధంగా మెస్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవు, మెస్ కూడా సరిగ్గా పెట్టడం లేదు అంటూ వారైతే చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సఫిషియెంట్ భోజనం కూడా పెట్టేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టం మేము లేదు అని చెప్తున్నారు. మేము చాలనంత తిని వెళ్ళిపోతున్నాం, ఆకలితో పస్తులు ఉంటున్నామని చెప్తున్నారు. లోపలికి కుక్కలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మనం లైవ్లో కూడా చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా మటుకి విద్యార్థులు అయితే అనేక సమస్యలతో యూనివర్సిటీలో ఇబ్బందులు పడుతున్నట్టు మనకైతే దృష్టికి వస్తుంది. ఇప్పటికి రిజిస్టర్ కూడా తెలియజేయడం అయితే అధికారులు పని చేయాల్సిన వేళ పనులు చేయకుండా తప్పించుకుంటున్నారు. అసలు అధికారుల పేసులు కూడా ఇక్కడ విద్యార్థులు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే కాకతీయ యూనివర్సిటీ ఏ పరిస్థితిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో మౌనీష్, ANN న్యూస్, వరంగల్.